హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ట్రైలర్ అయితే ఈరోజు 5 గంటల 4 నిమిషాలకి ఎగ్జాక్ట్గా యూట్యూబ్లో దిగబోతుంది. ఒకటే చెప్తాను ట్రైలర్ గురించి. హీరో స్వాగ్, మాస్ స్వాగ్. ఇప్పటి వరకు ఈ 14 సినిమాల్లో రామ్ చరణ్ తాలూకు మాస్ స్వాగ్ని ఎవ్వరు వాడుకోలేకపోయారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక రేంజ్లో శంకర్ వాడుకుంటున్నారు. మీరు ట్రైలర్ చూసిన తర్వాత నేను చెప్పింది మీకు అర్థమవుద్ది. ప్రతి క్యారెక్టర్ తాలూకు స్వాగ్ని ఒక రేంజ్లో వాడేశారు. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, సినిమా తాలూకు సెన్సార్ సర్టిఫికేట్ అనేది వచ్చింది. సో ఆ సెన్సార్ సర్టిఫికేట్ ఒకసారి వాళ్ళు ఏం మెన్షన్ చేశారనేది చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, ఫిల్మ్ నేమ్ గేమ్ చేంజర్, లాంగ్వేజ్ తెలుగు, డ్యూరేషన్ 165.30 minutes, అంటే దగ్గర 2 గంటల 45 నిమిషాలు సినిమా. అప్లికెంట్ నేమ్ అప్లై చేసింది ఎవరంటే వెంకట రమణారెడ్డి, అంటే మన దిల్ రాజు గారి పేరు వెంకట రమణారెడ్డి. సో సర్టిఫికేట్ అయితే వచ్చేసింది, సెన్సార్ సర్టిఫికేట్. సెన్సార్ టాక్, ఇన్సైడ్ టాక్, సెన్సార్ టాక్ ఏంటంటే సినిమా సూపర్ హిట్, మాస్ కంబ్యాక్ ఆఫ్ శంకర్ గారు. ఎవరైతే ఇండియన్ 2తో పని అయిపోయింది ఇంకా సర్దుకోవాలి అని చెప్పేసి అన్నారో, బాక్స్ ఆఫీస్ని సర్దేస్తాడు ఆయన సంక్రాంతికి. నెక్స్ట్ లెవెల్ సినిమా తీశారు. అంటే ఒక శివాజీ ప్లస్ ఒకే ఒక్కడు, ఈ రెండు కలిపితే గేమ్ చేంజర్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్, గేమ్ చేంజర్ అనే సినిమా తెలుగు వాళ్ళ కోసం తీసినటువంటి సినిమా ఇదని చాలాసార్లు చెప్పారు ఆయన. నాకు ఒక పోకిరి, ఒకే ఒక్కడు అలాంటి సినిమాలు, మాస్ సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు, రేసీ సినిమాలు. సో నా ఇంగ్రీడియంట్స్, నా స్టైల్ ఆఫ్ మాస్ సినిమా తెలుగు వాళ్ళ కోసం తీద్దాం అనుకున్నాను. తెలుగు వాళ్ళు 30 సంవత్సరాలు బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ 30 సంవత్సరాలు నన్ను బాగా ఆదరించారు. స్ట్రైట్ సినిమా, డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా నా స్ట్రైట్ సినిమా అంతలాగా మీరు ఆదరించారు. సో మీకోసం ఈ సినిమా డెడికేట్ చేస్తానని చెప్పారు ఆయన. సో అది ఎంత మాస్ ఫిలిం అనేది ఈరోజు ట్రైలర్ విడుదలైన తర్వాత అర్థమవుద్ది. సో సెన్సార్ టాక్ కూడా వచ్చేసింది. సెన్సార్ టాక్ అయితే సూపర్ హిట్ ఇచ్చేశారు సెన్సార్ సభ్యులు కూడా. సో అన్ని పాజిటివ్ వైబ్రేషన్సే. సంక్రాంతికి వస్తున్నాం, గట్టిగా కొడుతున్నాం.